అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ యొక్క పునరావాసం మనకి కనుక 150 ఫీట్లు చేయగలిగితే కనుక కొంచెం బ్యాక్ పుష్ చేస్తే వాళ్ళందరూ ఒడ్డున పడతారు. గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర రెడ్డి గారి నుంచి కొట్లాడుతున్నాము. మరి మా ఈ జేబీఎస్ నుంచి మన తుమ్కుంట వారికి 3 ఎంఆర్ఓలు ఉన్నాయి. ఒకటి తిరుమలగి మండలం, ఒకటి అల్వాలో, ఒకటి తుమ్కుంట మండలం ఉన్నాయి. మరి ఇప్పటికీ మేము 10 సంఖ్యలలో మన గ్రామ సభలు అటెండ్ అయినాము. కానీ ఇంతవరకు ఎటువంటి అష్యూరెన్స్ లేదు ఇవన్నీ కూడా. మరి మంత్రులను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, ప్లస్ ఎవరున్నారో అందరూ కలెక్టర్తో కలిసినాము. కానీ మీ దగ్గరికి రాలేదు. నిజంగా కూడా అది బాగా మా అందరికి కూడా చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది అన్నారు మీకు తెలుసా అని. మనం అడగాల్సింది ఇప్పుడు కాదు. మనం ఫస్ట్ మీటింగ్ పెట్టినాము. ఒక మీటింగ్ అయినాక మనం చేస్తారా చేయాలి తెలుసా మనము తెలుసా క్వశ్చన్ చేయడం కరెక్ట్గా కనిపించింది. అదే కాకుండా మన ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2023లో ఉప్పల్లో కూడా రోడ్ వైండింగ్ అయింది. అక్కడ ఉప్పల్లో రోడ్ వైండింగ్ అయినప్పుడు అక్కడ కూడా 200 ఫీట్ ప్రపోజల్ ఉంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మన సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి దాని 1 ఫీట్ తగ్గించి ల్యాండ్కి ల్యాండ్ అంటే ఒక 100 గజాలు పోతే 100 గజాలు ఇవ్వడం కాదు, ఒక 1 కోటి రూపాయల ప్రాపర్టీ పోతే ఇంకో 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఇచ్చింది అక్కడ. అప్పుడు 80,000 ప్రాపర్టీ 1,30,000 గజం ఉప్పల్ బగాయత్లో. సో ఇక్కడ కూడా మాకు మీ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతున్నాము. అదే కాకుండా మీకు ఎలివేటెడ్ కారిడార్ టెండర్ చూసుకుంటే 87 ఫీట్ పైన, మరి దానికోసం 200 ఫీట్ తీసుకొని ఇక్కడ వేలాది కుటుంబాలని మరి వేలాది కార్మికులను రోడ్డు పడేయడం కరెక్ట్ కాదు. అదే కాకుండా మరి స్టే ఆర్డర్ కోర్టులో 670 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 670 కేసులుగా కూడా మన కలెక్టర్ ఆఫీస్ వచ్చి వాళ్ళందరికీ బెదిరియడము, నోటీసులు ఇవ్వడము, మీరు రండి మీ డాక్యుమెంట్ ఇవ్వండి అని కలెక్టర్ గారు వాళ్ళ మనుషులు పంపించడం అనేది చాలా బాధాకరము. ఇప్పుడు తమ్ముడు చెప్పిండు సత్య కాంప్లెక్స్ ఏమో చనిపోయారని చెప్పి. సత్య కాంప్లెక్స్ కాదు, తుమ్కుంటలు చనిపోయారు, కార్ఖానాలు చనిపోయారు, విక్రమ్పూర్లు చనిపోయారు. మన విక్రమ్పూర్ శాన్యో కాదు శాన్యో ఈ ఎప్పుడు కట్ అవుతారో ఎప్పుడు ఇస్తారు ఏమి ఇస్తారు ఏం తెలియని డైనమో ఉండడం కనుక మీ ఆధ్వర్యంలో మా అందరికీ ఈ బాధ్యత అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నామన్నా. ఇంకోటి ఫుట్బాల్ గ్రౌండ్ 75 ఫీట్ ఎవరన్నా 50 ఫీట్ కాదని చెప్పి కొలిచినాము. మేము వెళ్ళి మెజర్ చేసినాము. కొలిస్తే అది 75 ఫీట్ అంటూ 75 ఫీట్ ఇటు. సో చేసే విధంగా అమ్మా మమ్మల్ని కుంగుబాటు చేస్తున్నారు. ఎవరైతే రోడ్డు వారుగా ఉన్నవారు ఆంటీ చనిపోయారు. ఏ రోజైతే స్టార్ట్ చేశారో పైన బ్యానర్స్ తీయటం మొదలు పెట్టారండి. లాస్ట్ డిసెంబర్ 25th నుండి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు, బయట డోర్స్ లాక్ చేయొద్దు అని. యూ మస్ట్ గివ్ అన్నమాట, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీరు డోర్ లాక్ చేస్తే ఊరుకోము అనండి. ప్రతిరోజు వచ్చి మమ్మల్ని ఎంక్వైరీస్ అని చెప్పి కొలతలని ఎవరో తెలియని ప్రదేశంలో మేము మళ్ళీ వెళ్ళిపోవాలి. సీనియర్ సిటిజన్స్ అయిపోయారు అందరూ. చిన్నప్పుడు మన పెద్ద కష్టపడకూడదని కొనుక్కుంటాం. అదే పెద్దయ్యాక మరి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్తాము? ఇది ప్రైమ్ లొకాలిటీలో ఉంది, సేఫ్ జోన్ అని చెప్పి ఇక్కడ మేము తీసుకున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తామండి? ఈ కాంపెన్సేషన్ ఇచ్చే డబ్బులతోటి మాకు ఎక్కడ రాదు. మీరు కాంపెన్సేషన్ ఇస్తారా, అసలు చేస్తారా? రోడ్డు వైండింగ్ చేయరా? చేస్తే ఎంత చేస్తారు, ఎన్ని ఫీట్స్ చేస్తారు అనేది క్లారిటీ లేదు. చేస్తే నష్టపోయిన దానికి ఎంత ఇస్తారు అనేది క్లారిటీ లేదు. గత 2 సంవత్సరాలుగా మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నామండి మానసికంగా. నేను ముందే చెప్పాను, ఒక ఆంటీ చనిపోయారు, ఫస్ట్ డే చనిపోయారు, January 3rd చనిపోయారండి లాస్ట్. అందుకని ఇదేదో మాకు కొంచెం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. 100 ఫీట్లకి తగ్గించి ఎవరు నష్టపోకుండా చూసి ఆ డబ్బులు గవర్నమెంటే వాడి ప్రజా అవసరాలకి వాడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. యూఎస్లో లాగా రోడ్డు డైవర్షన్స్ పెట్టచ్చు. మీరు ఒక చోటుకి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు రకరకాల డైవర్షన్స్ ఇస్తారు, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. అలా కూడా ప్లాన్ చేయొచ్చు. గవర్నమెంట్కి భారం పడదు, ఎవరు నష్టపోరు. సలహా ఇద్దాం మీకు అని చెప్పి వచ్చానండి. ముందుకు రండి.
అల్వాల్ కంటోన్మెంట్ రోడ్ బాధితులు అంటే మన రాజీవ్ రహదారి మీద జేబీఎస్ టు షామీర్పేట వరకు ఏదైతే రోడ్డు విస్తరణ చేస్తున్నారో దాంట్లో ఇండ్లు కానీ భూములు కానీ కోల్పోతున్న వారితోటి ఇవాళ ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి మా సతీష్ గుప్తా గారు కంటోన్మెంట్ నుంచి, అదేవిధంగా సుధాకర్ గారు అల్వాల్ ప్రాంతం నుంచి, ఇవాళ మా పెద్ద మనసు చేసుకొని మా శ్రీధర్ గౌడ్ గారు ఇక్కడ ప్లేస్ ఇచ్చి అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చినందుకు మా డోల్ రమేష్ అన్నది, మరి ఇక్కడికి వచ్చిన మా ఇతర నాయకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక ప్రజల పట్ల ఏ విధంగా స్పందించాలో అని స్పందించినందుకు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అనేక సమస్యలు ప్రస్తావనకు వచ్చింది. బట్ ఇది చాలా లాస్ట్ మినిట్లో మనం ఒక సమావేశం నిర్వహించుకోవడం నిజంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా అయినా కానీ తప్పకుండా ఇది ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీంట్లో ఏ విధంగా మనం విషయంపై చర్చిస్తాననేసి తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా 200 ఫీట్ల నుంచి 150 ఫీట్లకు చేస్తే చాలామందికి ఒక ఊరట కలుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని దానిపైనే ప్రధానంగా అయ్యా మరి మీరు ఇది రెడ్యూస్ చేస్తే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ని బట్టి ఇక్కడ ఉన్న వెహికులర్ మూమెంట్లను బట్టి మీరు అది రెడ్యూస్ చేయగలిగితే చాలా మంచిదని చెప్పేసి వాళ్ళని కోరుకుంటాను. తప్పకుండా ఆయన చేస్తాడని నమ్మకం కూడా ఉంది. వాళ్ళని పక్కదో తప్పించి డీమోరలైజ్ చేసి మిగతా వాళ్ళందరినీ గట్టిగా ఉన్న వాళ్ళందరినీ ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క రాజీవ్ రహదారి యొక్క 200 ఫీట్ల విడ్త్ని మీరు 150 ఫీట్స్ విడ్త్కి తగ్గించాలని ఈ ఆలోన్ లోపుకుంట జేఏసీ ఇన్ఛార్జిగా నేను కోరుతున్నాను. ఎమ్మెల్యే గారు మాట్లాడే ముందుగా కొంతమంది వారి యొక్క ప్రశ్నలు ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకి కొంచెము బైక్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. మన జేఏసీ చైర్మన్ సతీష్ గుప్తా గారు షాపు సత్కరిస్తున్నారు. అలాగే మన శ్రీధర్ గౌడ్ గారు శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ క్రెడిట్స్ వారు పుష్పగుచ్చం. మంచి అవగాహన ఉన్న నాయకుడు మన మరి రాజశేఖర రెడ్డి గారు. ఎంతవరకు తగ్గించడానికి కోరుతూ వారిని ఈ రోజున మన ఆల్వాల్ ప్రజలు, లోకుంట ప్రజలు అందరూ మనం మాట్లాడే వాళ్ళు ఉంటే ఒకసారి ఎమ్మెల్యే గారికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎనీబడి వాంట్స్ టు టాక్? हेलो, नमस्कार सर। इसके के लिए बात कर रहे हैं, पर मेरे जो दिल की इच्छा है मैं अपने विचार रखूंगा। साहब 200 बनाओ, नो प्रॉब्लम, लेकिन ये जो पैसा लग रहा है हमारा है, कृपया हमारे लिए बराबर खर्च करो। आज ब्रदर्स एंड सिस्टर्स, इट मीन्स वी ऑनर ब्रदर्स, और जब हम सब भाई बहन हैं, आज हम लोग कुछ को कंपनसेशन दे रहे हैं। कंपनसेशन क्यों दे रहे हैं? क्योंकि हमारे एक भाई की प्रॉपर्टी प्रॉब्लम में आ गई। उसके लिए जो भाई लोग टैक्स दे रहे हैं वो टैक्स का पैसा जा रहा है। दे रहे हो, मेहरबानी है क्या ये हमारे ऊपर? मेहरबानी मत करो प्लीज, डोंट डू। अपना वो दया मत दिखाओ, डू अ रेस्पेक्टेबल ट्रस्टवर्दी सॉल्यूशन चाहिए सर। और एक जिनका रजिस्टर्ड एवरीथिंग इज क्लियर,